యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 9 వచనాల వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు నేను చదువుతాను, వినండి. పేజీ నంబర్ 177. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడునో నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమందును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. సరే, యెహోషువని దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నాడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉంటే వారి ప్రార్థనలు ఆలకించి వారి బాధను గమనించి మోషేని వారికి నాయకునిగా, రక్షకునిగా, విమోచకునిగా లేపాడు. చాలా సమర్థవంతంగా, నమ్మకత్వంతో, దీనత్వంతో, ఓర్పుతో, ప్రార్థనతో, రోషం కలిగి తన ప్రజలు నడిపాడు మోసెస్. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువని నాయకునిగా లేపాడు. నాయకునిగా బాధ్యతలు అప్పగిస్తా ఉన్నాడు. ఈ బాధ్యతలు అప్పచెప్పేటప్పుడు దేవుడు యెహోషువని ధైర్యపరుస్తున్నాడు. ఏమని ధైర్యపరుస్తున్నాడంటే, నా సేవకుడైన మోషే మృతి నొందిన కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకు కిచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. ఏమన్నాడు తెలుసా? కానాను యాత్ర మోషేతో ఆగిపోవడానికి వీలు లేదు. నీ ద్వారా తిరిగి ప్రారంభించబడాలి. సేవ మనిషిది కాదు, సేవ దేవునిది. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచర్య మనుషులు కట్టుకునేది కాదు, మనుషులు చేసేది కాదు, మనుషుల మీద ఆధారపడి జరిగేది కాదు. కానీ పరిచర్య దేవుని మీద ఆధారపడి జరిగేది. అందుకని మోషేతో సేవ ఆగిపోలేదు, మోషేతో పరిచర్య ఆగిపోలేదు. యెహోషువతో తిరిగి ప్రారంభించబడి కొనసాగబడుతుంది. ఇప్పుడు యెహోషువ మోషే తర్వాత నాయకుడయ్యాడు, సేవకుడయ్యాడు, దేవుని పరిచారకుడయ్యాడు, దైవజనుడయ్యాడు. ఈ దైవజనుడైనటువంటి యెహోషువని ధైర్యపరుస్తూ అంటాడు, నీ బ్రతుకు దినములలో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడో. స్తోత్రం. నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవిస్తావో, ఎన్ని సంవత్సరాలు ప్రజలు నడిపిస్తావో, ఎన్ని సంవత్సరాలు వారిని ఆధ్యాత్మిక మార్గంలో బోధిస్తూ నడిపిస్తావో, అన్ని సంవత్సరాలు నేను నీకు తోడై ఉంటాను. నీకు
ఏ మనుష్యుడు ఎదురు నిలబడలేనంత అధికారం నేను ఇవ్వబోతున్నాను. నువ్వు భయపడొద్దు, జడియొద్దు. మీ పితరులతో ఏ దేశమును గురించి అయితే వాగ్దానం చేశానో ఆ దేశమును నీ ద్వారా నేను ప్రజలకు ఇవ్వబోతున్నాను. ఎవరి ద్వారా? యెహోషువ ద్వారా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ వాగ్దత్త భూమిని నీ ద్వారా ప్రజలకు స్వతంత్రింపజేయాలంటే, నీ ఎదుట ఎవరు నిలువబడలేనంత అధికారము కలిగిన వ్యక్తివై నీ ఉండాలంటే ఏం చేయాలి? 1 7వ వచనం చదవండి. అయితే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి. చాలు, వాక్యం చదివే మైక్ కొంచెం తగ్గించండి. ఇప్పుడు యెహోషువని ధైర్యపరుస్తున్నట్లుగా సంఘాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. ప్రతి భయమును విడిపిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీ ద్వారా నేను కార్యం చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ, నేను, నువ్వు, మనం అందరం ఎవరు? ఇప్పుడు యెహోషువాలం. ఏ విషయాలు నువ్వు భయపడుతున్నావు నాకు తెలీదు. కొంతమందికి కొన్ని విషయాలంటే భయం. ఏ విషయంలో నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు? ఎవరి విషయంలో భయపడుతున్నావు? ఏం చేయడానికి భయపడుతున్నావు? ఏ పరిచర్యలో భయపడుతున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో భయపడుతున్నావు? ఏ మనుషుల మధ్య భయపడుతున్నావు? ఏ బాధ్యతల్లో భయపడుతున్నావు? ఏ పరిస్థితుల్లో భయపడుతున్నావు నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడి పగటిపూట నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఎదుట ఏ వ్యక్తి నిలబడలేనంత గొప్ప అధికారం నీకు ఇవ్వబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వేం చేయాలి? మొదటి 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, నిబ్బరము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిబ్బరం కలిగి ఉండాలి అనే దానికి అర్థం ఏంటంటే, స్థిరముగా కాన్స్టెంట్గా, స్థిరముగా, వెనకంజ వేయకుండా ముందుకే సాగిపోవాలి. ఈరోజు నీ జీవితంలో నీకు ఎదురు లేకుండా ఉండాలి అంటే, ఈ లోకంలో దైవిక సన్నిధిలో దేవుని మందిరంలో ఎదురు లేకుండా ఉండడం అంటే లోకరీతికరమైన మాటగా నేను మాట్లాడడం లేదు. కానీ నీకంటూ ఆటంకాలు ఏవి లేకుండా ఉండాలి, నీకంటూ అభ్యంతరాలు ఏవి లేకుండా ఉండాలి, నిన్ను భయపెట్టేవి ఏవి లేకుండా ఉండాలి, నిన్ను ఆటంకపరిచే అడ్డుబండలు ఏవి లేకుండా ఉండాలి, అడుగడుగున నిన్ను శ్రమ పెడుతున్న ఏది నిన్నేం చేయకూడదంటే, మొదటగా నువ్వేం కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఏ బుద్ధి కలిగి ఉండాలి? నిబ్బరం అంటే ఏంటి? స్థిరమైన బుద్ధి. నీ హృదయం స్థిరపరచబడాలి. అందుకే పేతురు మహాశయుడు అంటాడు, నీ మనస్సు అనే నడుమును ఏం చేసుకోవాలి? కట్టుకోవాలా. జాగ్రత్తగా వినండి. సేవకుడైన నాకైనా, వినుచున్న మీకైనా, ఏ పరిచర్య చేయుచున్న వారికైనా, జీవితాన్ని జీవిస్తున్న ఎవరైనా సరే, మనసు స్థిరపడకుండా వారి జీవితాలు స్థిరపడవు. రీసెంట్గా నేను ఒక సహోదరుడి దగ్గరికి వెళ్తే, ఆ సహోదరుడితో నేను అన్నాను, రమేష్ అనే పోలీసు ఒక అతను ఉండేవాడు కదా, పాటలంటే భలే ఆసక్తిగా ఉండేవాడు, కొత్త కొత్త పాటలు రాసి మనల్ని ట్యూన్ చేయమనేవాడు, మ్యూజిక్ చేయమనేవాడు. టచ్లో ఉన్నాడా? ఎలా ఉన్నాడు ఆ పోలీస్ అంటే, ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన అప్పుడు ప్యాడ్ ప్లేయర్, ఇప్పుడు పాస్టర్ గారు అయ్యాడు. నేను అప్పుడు కీబోర్డ్ ప్లేయర్, నేను ఇప్పుడు పాస్టర్ అయ్యాను. ఆయన విషయం గుర్తొచ్చి మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ పాస్టర్ గారు అన్నాడు, పాటలు పాడేవాడు, దైవాశక్తి కలిగి ఉండేవాడు, అంత ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడు, సొంతగా మీటింగ్లు పెట్టేవాడు, అయితే కొంచెం తేడా పడ్డాడు పోలీసు అన్నాడు. ఏమైంది? పెళ్లి చేసుకున్నాడు, జీవితం బాగానే సాగుతూ ఉంది, ఇద్దరి మధ్య వివాహ గొడవలు వచ్చినాయి, భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, రమ్మంటే రావట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు, ఎక్కడున్నాడో కూడా ఆమెకు తెలుసు. ఈ పోలీస్ దగ్గరికి వచ్చింది, అయ్యా నన్ను కొంచెం కనికరించు నాయనా, నా బాధను అర్థం చేసుకోయినా, నాకు న్యాయం తీర్చయ్యా అని పోలీసుని వేడుకుంటే, ఈ పోలీస్ ఏం చేశాడు తెలుసా? మీ ఆయన లేకపోతే నేను నీకున్నానుగా,
అసలు భార్యను వదిలిపెట్టి న్యాయం చేయి బాబు అని వచ్చిన బాధితురాల్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఊరేగుతున్నాడు అన్నాడు. నేనన్నాను, ఏదన్నా ప్రేమిస్తే పెళ్లికి ముందు ప్రేమిస్తే ఒక అందం, పెళ్ళైన తర్వాత ప్రేమ పుట్టినట్టు ఉంది అనుకున్నా అన్నాను నేను. కొంతమందికి ఇదేనే కాదు, మధ్యలో మనసు మారిద్ది. ఫస్ట్లో బాగానే ఉంటుంది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఫస్ట్లో బాగానే ఉంటుంది, చక్కటి భార్యని ఇచ్చాడు, మంచి పద్ధతి కలిగినటువంటి భార్యని ఇచ్చాడు. ఆ భార్యతో కాపురం చేయకుండా దేవుడిచ్చినటువంటి మంచి ఉద్యోగాన్ని కాపాడుకుంటూ తనకిచ్చిన తలాంతులు వాడుకోకుండా ఈ పెళ్ళైన తర్వాత ఎవరో సహాయం చేయమని బాబు అని ఆర్తనాదం చేస్తున్న ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఏం చేశాడు? ఇప్పుడు అసలు భార్యను వదిలిపెట్టాడు. తన జీవితం ఛిద్రం అయిపోయింది, తన సాక్ష్యం పాడైపోయింది. ఎవరెవరో వారిని గౌరవించారో ఆ పోలీసుని ఇప్పుడు అతన్ని ఊసే ఎత్తితేనే ఒక అసహ్యంగా జుగుప్సాకరముగా ఉంది. ఎందుకంటే స్థిరమైన హృదయం లేదు. పెళ్ళై కొన్ని సంవత్సరాలైనా కొంతమందికి స్థిరమైన హృదయం ఉండదు. నేను చెప్తున్నా వినండి, మీ జీవితంలో స్థిరమైన హృదయం లేకపోతే మీ జీవితాలు స్థిరపరచబడవు, అంతే. మీ జీవితంలో ఎప్పుడు మీ మనసు స్థిరంగా ఉంటుందో మీరు కూడా స్థిరపరచబడతారు, అన్ని విషయాలలో స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువులో స్థిరపరచబడాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలి. ఉద్యోగంలో స్థిరపరచబడాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలి. వ్యాపారంలో స్థిరపరచబడాలంటే నీ మనసు స్థిరంగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడాలంటే నీ మనసు మొదటిగా స్థిరపరచబడాలి. కాకిని చూశారు ఎప్పుడైనా? కాకి ఎలా నడిచింది ఎప్పుడైనా గమనించారా? తిన్నగా ఎప్పుడైనా నడిచింది అది? ఒక గంతు ఇటేసింది, ఒక గంత అటేసింది, మళ్ళీ ఎగిరిద్ది, మళ్ళీ ఇంకో గంత వేసింది. దాని నడక ఎప్పుడైనా చూడండి, క్రమము లేని నడక. కాకి నిజంగా చూసారు మీరు? గంతులు వేస్తూ ఉంటుంది అది. ఇటొక గంతు అటొక గంతు ఎగిరిద్ది, అటొక గంతు ఇటొక గంతు ఎగిరిద్ది. దానికంటూ ఒక స్థిరమైన నడక లేదు. అందుకని అంటారు, కాకిలాగా కలకాలం ఉండడం కంటే హంసలాగా 6 నెలలు బ్రతికినా చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హంస చక్కగా నడిచిద్దండి. కాకి ఎలా నడిచింది? ఎగురుకుంటా ఒక దానికి ఆ నడకే బాగోదు. నేనంటాను, శరీర సంబంధమైన నీ నడక బాగోకపోయినా ఆత్మ సంబంధమైన నీ నడక స్థిరపరచబడునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని పని చేస్తున్న నేనైనా, వాక్యం వింటున్న నీవైనా, నీ అడుగులు జారక స్థిరపడాలి, నీ ప్రవర్తన స్థిరపడాలి, నీ మనసు స్థిరపడాలి. దావీదు అంటాడు, అయ్యా నేను దొంగ ఊబిలో పడిపోతున్నప్పుడు నీ వాక్యమే నన్ను స్థిరపరిచింది నాయన. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించేది నీ కృపయే. కొంతమంది ఒక్కోసారి భలే ఉంటారు, భలే కలిసి మెలిసి ఉంటారు. మనస్సు మారినప్పుడు, మనసు అస్థిరమైనప్పుడు కలిసి ఉండబుద్ధి కాదు. కొంతమంది భార్యాభర్తలు భలే ప్రేమగా ఉంటారు. ఆ ప్రేమ ఎట్లా ఉంటుందంటే 3 నాళ్ళ ముచ్చట్లాగా ఉంటుంది. అస్థిరమైన మనస్సు కలిగినప్పుడు ఆ ప్రేమలన్నీ కూడా వికటించిపోతాయి, ఎండిపోతాయి. ఈరోజు నీ బంధుత్వాల్లో అస్థిరత్వం, భార్యాభర్తల ప్రేమల్లో అస్థిరత్వం, చేసే ప్రతి పనిలో అస్థిరత్వం. కొంతమంది ఉంటారు, ఎక్కడొక సంవత్సరం, ఇంకొక చోట ఇంకొక సంవత్సరం, ఇంకొక చోట ఇంకొక సంవత్సరం. వాళ్ళు బ్రతుకు దినములన్నీ కూడా ఉద్యోగాలు మారుతూనే ఉంటారు, కంపెనీలు మారుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ ఉందయ్యా? ఇతనిలో ఉంది. ఈరోజు దేవుడికి ఒక పని అప్పగిస్తే, బాధ్యత అప్పగిస్తే ఎలా ఉండాలయ్యా? స్థిరంగా ఉండాలి, నిబ్బరముగా ఉండాలి. స్థిర హృదయం లేకుండా నీ జీవితం ఎలా స్థిరపరచబడుతుంది? అందుకే యెహోషువతో అంటున్నాడు, నువ్వు భయపడద్దు, ప్రతిదానికి కంగారు పడద్దు, స్థిరంగా ఉండు, నిబ్బరంగా ఉండు, గుండె ధైర్యంగా ఉండు. కొంతమందికి రోగం అంటే భయం, అప్పు అంటే భయం, మనుషులంటే భయం, అన్నీ. ఈ ప్రపంచంలో భయపడింది దేనికైనా భయపడతా అనుకుంటే అన్నిటికీ భయపడతానే ఉంటాడు. దెయ్యం అంటే భయం, పిల్లంటే భయం, తుమ్మంటే భయం, మనిషి అంటే భయం, విధవరాలంటే భయం. అరే అన్నిటికీ భయపడిపోతే దేవుడు నిన్ను ఎలా స్థిరపరుస్తాడు?
దేవుని కొరకు ఏదైనా ఒక కార్యం చేయాలనుకున్నవాడు మొదట భయాన్ని విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నాకండి నేను 10th క్లాస్లో నుండి కూడా నాకు 10 మంది ముందు మాట్లాడడం అంటే భలే ఇష్టం. అందుకని వక్తృత్వ పోటీలకి పేరిస్తూ ఉంటాను. పేరిచ్చేటప్పుడు ఉన్న సంతోషం, ఆ స్టేజీ మీదకి వచ్చి ఆ మైకు పట్టుకున్నాక ఇక మాటలు రావు, ఏం వస్తుందో కూడా అర్థం కాదు, సబ్జెక్ట్ అంతా మర్చిపోతాను. భయం. నాకు ప్రజల ముందు ప్రజలతో కలవడానికి ఒకప్పుడు భయం, కొన్ని సంవత్సరాల క్రితం. చుట్టాలతో కూడా కలవడం ఒక్కోసారి ఇబ్బందిగా భావించేవాడిని. కొత్త మనుషులతో అన్ని భయం. అంత ఎక్కువగా కాకపోయినా కొన్ని సందర్భాల్లో మాట్లాడడానికే భయపడే నన్ను ప్రభు ఏం చేశాడంటే, అనేక వందల వేల మంది ముందు ధైర్యంగా అనర్గళంగా దేవుని అభిషేకముతో మాట్లాడటకు మొదట ఏం చేశారు తెలుసా? నా జీవితంలో ఉన్న ఆ భయాన్ని కలిగించే హృదయాన్ని తీసివేసి నిబ్బరము కలిగిన గుండెను దయచేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మనుషులతో మనకు చాలా పనులు ఉన్నాయి. ప్రభుత్వ పనులు చేసే వాళ్ళకి భయం ఉండకూడదు, దైవిక పరిచర్య చేసే వాళ్ళకి భయం ఉండకూడదు, 10 మంది ముందు ప్రకటించవలసిన వారికి భయం ఉండకూడదు, పరిచర్య చేసే ఏ వ్యక్తికి భయం ఉండకూడదు. ప్రతి భయం వెనుక ఒక అపవాది కుతంత్రం ఉంటుంది, జాగ్రత్త. దేవుడు నీ చేత గొప్ప కార్యాలు చేయించాలనుకుంటాడు, అందుకనే ధైర్యపరుస్తున్నాడు. అపవాది నీ ద్వారా ఏ పని జరగకూడదని అనుకుంటున్నాడు, అందుకే భయపెడుతున్నాడు. నిజంగా నువ్వు దేవునికే భయపడితే నీలో శరీర సంబంధమైన భయం పోయి ఆత్మ సంబంధమైన ధైర్యముతో నింపబడతావు. దేవునికి స్తోత్రం. రోమపత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే, మనము భయపడుటకు మనం పొందిన ఆత్మ దాస్యపు ఆత్మ కాదు కానీ ఏ ఆత్మ? దత్తపుత్రాత్మ, పరిశుద్ధాత్మ. మనం పొందిన ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందినవాడు అన్నిటికీ భయపడ్డం, అవిశ్వాసిగా మారడం. యెహోషువ వలె గుండె నిబ్రముతో ఉండాల. దేవునికి స్తోత్రం చెప్పండి. పిరికి తలము కలిగిన ఆత్మ కాదది. పరిశుద్ధాత్మ పొందుకున్నానండి అంటావు, ప్రతి దానికి భయమే, ప్రతి చిన్నదానికి భయమే. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్ముడు నీలో చేసేటువంటి కార్యం ఏంటంటే నిన్ను ధైర్యపరుస్తాడు. పేతురు యోహానులట దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వారు ధైర్యముగా లేచి పెంతెకోస్తు దినమున పేతురు మాట్లాడుచుండగా అనేకులు ఆశ్చర్యపోయారు, వేలాది మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ జ్ఞానం ఇతనికి ఎక్కడ వచ్చింది? చేపలు పట్టుకునేవాడు కదా. ఈ వాక్చాతుర్యం ఇతనికి ఎలా వచ్చింది? మోటువాడు కదా. ఇతనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? జ్ఞానులమైన మన ముందు మాట్లాడడానికి. కానీ మతాధికారులు, జ్ఞానులు, పరిసయ్యులు ఆశ్చర్యపోయే రీతిలో పేతురు మాట్లాడడం వెనక ఉన్నటువంటిది ఆ యొక్క మర్మం ఏంటయ్యా అంటే, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అతడు ధైర్యముతో నింపబడ్డాడు. అతడికి ఎన్నడూ భయపడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి నుంచి భయం లేనివాడే పేతురు. ప్రతి దానికి కూడా త్వరగా అందరికంటే ముందు చేసేవాడే. కానీ అతడు నిజమైన ధైర్యం దేని ద్వారా వచ్చిందంటే పరిశుద్ధాత్ముని ద్వారా నిజమైన ధైర్యం పుట్టింది. కొంతమంది ఉంటారు లోకంలో భలే గలగల మాట్లాడేస్తారు, మందిరంకి వచ్చి సాక్ష్యం చెప్పడానికి అల్లాడిపోతారు. కారణం ఏంటంటే ఒక రకమైన భయం. లోకంలో ఉన్నప్పుడు ఉన్న ధైర్యం కాదు, ఇది వ్యత్యాసమైనది. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుడు నిన్ను ఆత్మతో నింపిన తర్వాత ఆ ధైర్యం అది దైవ సంబంధమైన ధైర్యం. యేసు ప్రభు వాక్యం చెప్తా ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు ఇలా అనుకుంటున్నారంట, వారిలో వారు, ఇతని బోధ పరిశీలిలాగా లేదు, శాస్త్రులాగా లేదు, ఇది అధికారముతో కూడిన బోధ. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని మహింపర్దాం. గట్టిగా గడ్డో హల్లెలూయా. There is authority in his preaching. What is the secret? దేవుని ఆత్మ ధైర్యపరుస్తాడు. యెహోషువకి ఎన్నో పరిస్థితులు భయాన్ని కలిగించి వచ్చినా ఆ టైంలో కూడా నిబ్బరము కలిగి ఉన్నాడు. మోషే హయాంలో, మోషే నాయకత్వంలో యెహోషువని
కాలేబుని ఇంకొంతమందిని పంపించినప్పుడు మిగిలిన వాళ్ళందరూ చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, చెడ్డ సమాచారం ఏంటంటే, అయ్యా వాళ్ళ ఎదుట మనం నిలబడలేము నాయన, వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె ఉన్నాం, వారు దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు, వాళ్ళ చూపుకు మనం మిడతల వలె ఉన్నాం, చిన్న పురుగుల వలె ఉన్నాం, వాళ్ళు జయించలేం, మన శక్తి చాలదు అని మిగిలిన వాళ్ళు చెడ్డ సమాచారం చెప్తేనట ప్రజలందరూ ఆ రాత్రి అంతా ఏడ్చారంటండి. ఎవరు చెప్పిన సమాచారానికి? పిరిగి వాళ్ళు చెప్పిన సమాచారానికి, భయపడిన వారు చెప్పిన సమాచారానికి ఆ పాళెంలో ఉన్న ప్రజలందరూ రాత్రంతా ఏడ్చారట. కానీ యెహోషువ, కాలేబులు లేచి అంటున్నారు, ఏడవద్దు, మీరు భయపడొద్దు, వారిని జయించుటకు మనకు శక్తి చాలును. స్తోత్రం. వారిని మనం జయించగలము, మనకు బలము చాలుతుంది. ఈరోజు ఒక మాట చెప్తున్నా, లోకస్తులందరూ ఏ విషయం గురించి అయితే భయపడుతున్నారో అదే విషయం గురించి నిన్ను ధైర్యపరిచేది పరిశుద్ధాత్ముడే. ఆమేన్. లోకస్తులు దేని విషయమై భయపడుతున్నారో, కృంగిపోతున్నారో, నిరీక్షణ లేదని భావిస్తున్నారో, అయ్యో అంతా అయిపోయిందని అనుకుంటున్నారో, ఒక మాట చెప్తున్నాను, అదే విషయంలో దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. అందరూ మోసే నడిపింపులో ఉన్న వాళ్ళే, అందరూ దేవుని ప్రజలే, అందరూ ప్రార్థించే వాళ్ళే, అందరూ ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు. కానీ కొంతమంది ఒక విధంగా భావిస్తూ ఉంటే ఇద్దరు మాత్రమే ధైర్యపు ఆత్మతో నింపబడ్డారు. విశ్వాసులు బోళ్ళంతమంది ఉండొచ్చు, ప్రార్థన చేసేవాళ్ళు అనేకులు ఉండొచ్చు, బైబిల్ తెలిసిన వాళ్ళు అనేకులు ఉండొచ్చు. ప్రాక్టికల్గా నువ్వు ఒక సమస్యను చూసినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయగలుగుతావు? ధైర్యంతోనా, పిరికితనంతోనా? కాలేబు అంటున్నాడు కదా, అయ్యా మన బలం చాలుతుంది, మనం జయిస్తాం. ఈరోజు నీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యతో నువ్వు మాట్లాడు. ఏమన్నా తెలుసా? నేను నిన్ను జయిస్తాను. స్తోత్రం చెప్పండి. నాకే రావాలి అప్పులు అనుకోవాకు. అప్పా యేసునామములో 2021లో పో. ఆమేన్ చెప్పండి. రోగమా యేసునామములో పో. ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన మాట అంటే, కట్టుటకు, నాటుటకు, నశించుటకు, పడగొట్టుటకు, కోలద్రోయుటకు, సర్వము చేయుటకు నేను నీకు అధికారం ఇస్తున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుడే మనకు అధికారం ఇచ్చినప్పుడు అది వాడడానికి ఎందుకని సంశయం, ఎందుకని అవిశ్వాసం, ఎందుకని ధైర్యం లేని పిరికి గుండె? ప్రతిదానికి చీకటికి భయమే, దెయ్యం అంటే భయమే. యేసునామములో 2021వ సంవత్సరంలో పిరికివారు ధైర్యవంతులగుదురుగాక. గట్టిగా చెప్పండి. నేనేమి చెయ్యలేను అని అనుకున్న వారు అన్ని చేయుటకు కృప పొందియుందురుగాక. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, అతడు బలహీనుడే, కానీ నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఈ మాట చెప్పాలంటే అంత ధైర్యం ఉండాలి. ఐ కెన్ డూ సంథింగ్ అనలేదు, ఆల్ థింగ్స్, మొత్తం చేయగలను. దేవునికి స్తోత్రం చెప్పండి. కారుమూరి ఇర్మియా గారిని నేను ఫస్ట్లో గమనించాను, మళ్ళీ ఇప్పుడు గమనిస్తున్నాను. ఫస్ట్లో ప్రతిదానికి ఆయనకి అనుమానం, ప్రతిదానికి ఒక బలహీనమైనటువంటి హృదయం, అతని థింకింగ్ ప్రాసెస్లో అంతా నెగిటివిటీ, ప్రతికూలత, ఏది చిన్నదొచ్చినా భయపడేటువంటి స్వభావం. అతనుకున్న దానికంటే కూడా అతని భయమే అతని కృంగదీసేది. కానీ నేను ఇప్పుడు గమనిస్తున్నాను, దేవుడు ఆ వ్యక్తిని ధైర్యంతో నింపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి, సమస్యలు అందరికీ వస్తాయి, వాటిని డీల్ చేసుకుని వెళ్ళగలిగేటువంటి సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. సమస్యను చూసి భయపడితే అక్కడే ఆగిపోతాం. ఓ పురుషుడా, నువ్వు గనక ధైర్యం కలిగిన భర్తగా ఉంటే నీ భార్య ఎప్పుడు పిరికిది కాదు. స్తోత్రం. కాకుండా చెయ్యగలవు. నీ పిల్లల్ని నువ్వు ధైర్యపరచగలవు. ఓ స్త్రీ, నువ్వు అన్ని విషయాల్లో భయపడే వ్యక్తివైతే నువ్వు ఇంట్లో ఏం సాధించలేవు, వీధిలో ఏం సాధించలేవు, నీ బాధ్యతలు ఏం సాధించలేవు. ఇది మొదలుకొని నువ్వు ధైర్యంగా ఉంటే ఎస్తేరును లేపినట్లు దేవుడు లేపుతాడు. యెహోషువ జీవితంలో చూస్తే అడుగడుగున భయపెట్టేవి ఎన్నో వచ్చినాయి. యెహోషువతో మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళే మార్గము పాతది కాదయ్యా, అది కొత్తది. ఏదంట?
అది కొత్తది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. Joshua chapter 3 verse 4. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. అంటే ఇదే త్రోవ, క్రొత్త త్రోవ. స్తోత్రం. దట్ ఈస్ ద న్యూ వే, న్యూ జర్నీ. కొంతమంది ఎప్పుడు పాత మోసలో ఉండడానికి ఇష్టపడతారు, పాత పద్ధతులతోనే ఉండడానికి ఇష్టపడతారు, పాత పద్ధతులతోనే భక్తి చేయడానికి ఇష్టపడతారు. అన్నీ పాతవే. ఎందుకంటే ఈ కొత్తదనం వీళ్ళకి నచ్చదు. అదే బాగున్నట్టుందిగా, కంఫర్ట్గా. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది కొత్త విషయాలు చేయలేరు. కారణం ఏంటంటే భయం. యెహోషువ నడిచే మార్గము క్రొత్తదని దేవుడు చెప్పి ధైర్యపరుస్తున్నాడు. నేను కూడా ఒక మాట చెప్పిన, ఈ 2021 నుంచి దేవుడు మనకు ఒక నూతనమైన విధానమైన పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు, నడిపించబోతున్నాడు. ఈ క్రొత్త మార్గంలో నువ్వు ఎలా నడవాలి? భయపడద్దు. ఒక మాట, మీకు తెలిసిన దారిలో వేగంగా వెళ్ళగలుగుతారా? తెలియని కొత్త మార్గంలో వేగంగా వెళ్ళగలుగుతారా? ఎవరు తెలిసి చెప్పండి. తెలిసిన మార్గం అయితే వెళ్తారు, తెలియనిదైతే ఆగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి గంటలు వెళ్ళే ప్రయాణం గంటన్నర చేస్తాం. కారణం ఏంటి? మనం ముందన్నడు వెళ్ళలేదు. కొన్నిసార్లు కొత్త మార్గంలో వెళ్ళడానికి కొంతమంది భయపడతారు. ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఆ రోడ్డు ఎట్లా ఉంటుందో, ఆ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, నేను వెళ్ళలేను అని కొంతమంది ప్రయాణాలు కూడా మానుకుంటారు. ఎవరన్నా తోడుంటే తప్ప కొత్తగా ఒక వ్యక్తి కొత్త మార్గం వెళ్ళడానికి కొంతమంది ఇష్టపడరు. యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నువ్వు కానీ వీరు కానీ ఎప్పుడు వీళ్ళు వెళ్ళిన మార్గం కాదు, ఇది క్రొత్త మార్గం. అయితే నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములేనని నా తోడు నీవై ధైర్యపరచినావు. నా ప్రియుడా యేసయ్యా, నీ కృపలేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా. హల్లెలూయా. ముందెన్నడు వెళ్ళని మార్గాల్లో ఈ 2021లో అనేకులను దేవుడు నడిపించబోతున్నాడు. ఒక న్యూ వేలో, ఒక నూతనమైన పద్ధతిలో. అయినా భయపడద్దు. ఏమండి, మనకి పాతది సౌఖ్యంగా ఉంటుందా, కొత్తది సౌఖ్యంగా ఉంటుందా? చెప్పండి. మాట్లాడట్లేదు, చెప్పాలి. పాతది సుఖంగా ఉంటుందా, సౌకర్యంగా ఉంటుందా, క్రొత్తది ఉంటుందా? పాతది భలే ఉంటుంది. ఎంత కంఫర్ట్గా ఉందో, పాత పద్ధతి ఎంత కంఫర్ట్గా ఉందో, పాత జీవితం ఎంత కంఫర్ట్గా ఉందో. ఈ 2021లో దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని నడిపించబోతున్నాడు. ఒకవేళ ఈ మార్గం కష్టాల మార్గం కావచ్చు, శ్రమల మార్గం కావచ్చు, ఇరుకు మార్గం కావచ్చు, హింసతో కూడిన మార్గము కావచ్చు, కన్నీళ్లమయమైనటువంటి మార్గము కావచ్చు, కడుపు కోతే మిగల్చవచ్చు. అయితే యెహోషువను ధైర్యపరిచి నడిపించుచున్న దేవుడే మనలందరినీ కూడా నడిపించుచున్నాడు. స్తోత్రం. ఆ కన్నీళ్లు నిన్ను ఆపలేవు, ఆ కష్టాలు నిన్ను ఆపలేవు, ఆ హింసలు నిన్ను ఆపలేవు, ఆ శత్రులు నిన్ను ఆపలేరు. కారణం ఏంటంటే నిన్ను కొత్త మార్గంలో నడిపించుచున్న దేవుడు నీ ప్రక్కనే ఉంటాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడం. మార్గము కొత్తదే కానీ దేవుడు మనకి పాతవాడే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. రాసుకో, నీ బైబిల్లో రాసుకో, నీ గుండెల్లో రాసుకో. నువ్వు రాసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నా మార్గములు కొత్తవే కానీ ఆ మార్గములలో నడిపించుచున్న దేవుడు పాతవాడే. అప్పుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఈ సంవత్సరం కూడా అదే కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. అంతకుముందు ఎలాంటి అద్భుతాలు చేశాడో ఈ సంవత్సరం అంతకంటే అద్భుతాలు చేయబోతున్నాడు. అంతకుముందు ఎలా నడిపించాడో ఇది మొదలుకొని అంతకంటే అద్భుతంగా, అత్యద్భుతంగా, ఆశీర్వాదకరంగా నడిపించబోతున్నాడు.
సంతోషమందైనా శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. కష్టాలు వచ్చినా కానీ నీకు ఎలా ఉంటుంది ఈ క్రొత్త మార్గంలో? మధురం, స్వీట్నెస్. ఎందుకంటే ఆ మధురాన్ని పంచగలిగిన దేవుడు ఉంటాడు. స్తోత్రం చెప్పండి. అతడు మోషే హయాంలోనే కాదు, ఆయనే నాయకుడైనప్పుడు ఒక నూతనమైన మార్గాలు మిమ్మల్ని నడిపిస్తున్నాను. యోర్దాను ఎదురవుతుంది. కనాను చేరాలంటే యోర్దాను అడ్డు వస్తుంది. ఈరోజు నీ విశ్వాస యాత్రలో ఏ మనుష్యుడు అడ్డు వస్తున్నాడు, ఏ పరిస్థితులు అడ్డు వస్తున్నాయి, ఏ ప్రభావాలు అడ్డు వస్తున్నాయి, ఏ శోధనలు అడ్డు వస్తున్నాయి, ఏది నీకు యోర్దానుగా ఉందో నాకు తెలియదు, కానీ ఇది క్రొత్తదే, క్రొత్తదే. దేవుని నియమం చొప్పున నడుస్తూ ఉన్నప్పుడు, యాజకులు దానిని మోస్తూ ఉన్నప్పుడు, స్తుతించువారు స్తుతిస్తూ ఉన్నప్పుడు, వెంబడిస్తున్నవారు వెంబడిస్తూ ఉన్నప్పుడు, యాజకుల పాదములు తాకగానే యోర్దాను ఏమైపోయింది? ఏకరాశిగా మార్చబడింది. ఈ మార్గం కొత్తదైన నీ స్తుతి మారకూడదు. ఈ మార్గం కొత్తదైన నీ వాక్య ధ్యానం మారకూడదు. ఈ మార్గం కొత్తదైన నువ్వు నడిచే తీరు మారకూడదు. నీ ప్రవర్తన మారకూడదు. దేవుని యందు నీకున్న విశ్వాసం మారకూడదు. ఈ మార్గము కొత్తదే అయినా నీ గుండె నిబ్బరముగా ఉండాలి. అప్పుడు నువ్వు అంత విశ్వాసంతో నడిచావు కాబట్టి, దేవుని మీద అంత ఆనుకున్నావు కాబట్టి, దేవుని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము అది అడ్డుగా కాదు, మెట్టుగా ఉండబోతుంది. స్తోత్రం చెప్పండి. అది ఆటంకంగా కాదు, పర్వతము వలె మార్చబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఓటమిలన్నీ నెత్తి మీద పెట్టుకోవడం కంటే ఆ ఓటమిలని మెట్లుగా మార్చుకొని ఎక్కేవాడే యెహోషువ లాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఒక్కో ఓటమి ఒక్కో మెట్టు అనుకోండి, లేకపోతే ఒక్కొక్క రాయి అనుకోండి. ఆ రాయిలన్నీ నెత్తి మీద పెట్టేసుకుంటే అంత బరువు ఉంటుందో. అదే రాళ్ళను మనం ఏం చేద్దాం? ఒక పునాదిగా మార్చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓడిపోతే చెడిపోయినట్లు కాదు, పడిపోయినట్లు కాదు. నీకు గెలుపు ఒక రోజు ఉంటుంది. ఈ ఓటములన్నీ నెత్తి మీద పెట్టుకొని భారభరితమైన ఆత్మతో నింపబడి ఇక నా వల్ల కాదు ప్రభువా అనే దానికంటే, ప్రభువా ఈ వైఫల్యాల నుంచి నేను ఏం నేర్చుకోగలను? వాట్ కెన్ ఐ డూ లెర్న్ ఫ్రమ్ ఆల్ దీస్ ఫెయిల్యూర్స్? ఓటమి లేనోడు, ఓడిపోలేనోడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. కానీ ఓటమి నుండి పాఠాలు నేర్చుకున్న వాడే విజేతగా మార్చగలడు. స్తోత్ర. అందుకనే ఒక పాట రాశా, నువ్వు వేసే ప్రతి అడుగు విఫలమవుతున్నా వైఫల్య తీరాలే నీ స్థానమైన. నువ్వు వేసే ప్రతి అడుగు విఫలం అయిపోతున్నా, వైఫల్యమే నీ తీరాలి, నీ స్థానం అవుతున్నా, జయ జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఓడిపోవటం పెద్ద తప్పు కాదు, కానీ నువ్వు ఆ ఓటముల నుండి పాఠాలు నేర్చుకోకపోవడం పెద్ద తప్పు. కొత్త మార్గం అని భయపడుతూ దేవుడిని నడిపిస్తాడు. నీ స్తుతి, నీ వాక్య ధ్యానం, నీ ప్రార్థన ఏది ఆగకూడదు. యోర్దాను బలమైన ప్రవాహము కలిగినదే, బలమైన ప్రవాహం కలిగినదే, ఎవడు ఆపులేనిదే. ఈరోజు బలమైన ప్రవాహం వంటి శోధనలు, బలమైన ప్రవాహం వంటి శత్రువులు, బలమైన ప్రవాహం వంటి మనుష్యులు, బలమైన ప్రవాహం వంటి ఇబ్బందులు, బలమైన ప్రవాహం వంటి ఆర్థిక కొరత ఏది ఉన్నా అది నిన్ను ముంచేయటానికి కాదు, అది నీ ఎదుట నిలబడటానికే. స్తోత్ర. అది నిలబడితే నీ దేవుని గొప్పతనం అర్థం కావడానికే వాటన్నిటినీ దేవుడు నీ ఎదుట పెట్టాడు. గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేయించబోతున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. భయపడద్దు. డోంట్ ఫియర్. నీ గుండెని నిబ్బరం చేసుకో. ఆత్మీయులు కోల్పోయినప్పుడు భయం వస్తుంది, అయినా నిబ్బరం చేసుకో. ఆధ్యాత్మిక జీవితంలో పతనం అయిపోయినప్పుడు నీకు భయం వేస్తుంది, మళ్ళీ సాగలేనేమోనని. మళ్ళీ లే, భయపడద్దు, గుండె నిబ్బరం చేసుకో.
ఇంకా యోర్దాను ఆ యెరికో ఎదురొచ్చినప్పుడు యెహోషువ ఏమాత్రం భయపడలేదు. ఏ విధంగా దాన్ని జయించాలా, ఏ విధంగా ప్రజల్ని వ్యూహపరచాలా, ఏ విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి యెహోషువ ఆలోచించటం. నీకు సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యని హౌ టు ఎస్కేప్, ఎలా పారిపోవాలి, ఎలా దీన్ని తప్పించుకోవాలి, జాగ్రత్తగా వినండి. మీకు తప్పించుకునే స్వభావం ఉంటే ఖచ్చితంగా మీరు ఓడిపోవడానికి అనేక సార్లు మీకు అవకాశాలు ఉంటాయి. తప్పించుకునే స్వభావం కొంతమందికి ఉంటుంది. ఏ పనన్నా చెప్పని, ఫర్ ఎగ్జాంపుల్ దైవజనుడు ఒక పని చెప్పాడు అనుకో, ఏ విధంగా తప్పించుకుందామా, హౌ టు ఎస్కేప్, ఇది నాతోనే పోదు. నీ ప్రతి పనిలో ఇది కనపడుతుంది. తప్పించుకోవడానికి అలవాటు పడిన వాడు అన్నిటినీ తప్పించుకోవడానికి అలవాటు పడతాడు. వాడు బాధ్యత లేనోడు అవుతాడు. వింటున్నారా? తప్పించుకోవడానికి అలవాటు పడద్దో, బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉండండి. స్తోత్రం. తప్పించుకోవడానికి అలవాటు పడితే ఏమైంది? నువ్వు ఒక వ్యక్తి బాధ్యతగా ఉండలేవు. ఒక వ్యక్తికి లెక్క చెప్పాల్సిన పరిస్థితి నీకు ఉండదు. నీ మీద ఒక అధికారి ఉండడు. ఏమైంది అప్పుడు? స్వేచ్ఛ ఎక్కువైపోద్ది. ఏమైంది అప్పుడు? పాపం వచ్చేస్తుంది. అడిగేవాడు ఉండడు. నీకొక తప్పించుకునే స్వభావం ఉంటే నీ మీద అధికారిగా ఉండే కాపరి కూడా నీతో మాట్లాడడానికి, లేకపోతే నేను సరి చేయడానికి ఇష్టపడ్డు అని ఆత్మీయ లేకపోతే నాయకుడు లేకపోతే సంఘ కాపరి నిన్ను ధైర్యంగా సరి చేస్తున్నాడంటే నువ్వు సరిగ్గా లెక్కలో ఉన్నావని, నిన్ను సరి చేయడానికి కూడా ఇష్టపడలేదంటే నువ్వు రూట్ తప్పావని అర్థం. డోంట్ ఎస్కేప్. పారిపోవద్దు సమస్యల నుంచి, పారిపోవద్దు పరిచర్య నుండి, పారిపోవద్దు బాధ్యతల నుండి. ఈరోజు తప్పించుకునే వ్యక్తుల్లో నుండి ఒక శపితమైన తరమో లేస్తుంది. అది లేవకుండా ఉండాలంటే తల్లి నువ్వు బాధ్యతగా ఉండు, తండ్రి నువ్వు బాధ్యతగా ఉండు, యవనస్తుడా నువ్వు అన్ని విషయాల్లో బాధ్యతగా ఉండాలి. పరిచర్య అప్పగించబడిన ఎవరైనా సరే బాధ్యతగా ఉండాలి. తప్పించుకోకూడదు. మోషే నత్తివాడిని తప్పించుకుందాం అనుకున్నాడు. ఒకవేళ నిజంగా తప్పించబడితే అన్ని లక్షల మందిని నడిపించగలిగిన ఆధిక్యత మోషేకి వచ్చేదా? నో. యెహోషువ తప్పించుకుంటే అన్ని లక్షల మందిని నడిపించగలిగిన నాయకత్వం వచ్చేదా? నో. ఇర్మియా తప్పించుకుంటే నేను బాలుండే కదా ప్రభువా అంటే అంత అభిషేకం కలిగిన వ్యక్తిగా మారేవాడా? నో. తన మీద దుప్పటి వేసినప్పుడు ఎలీషా లేదు ప్రభువా, ఎలీషా లేదు నాయన అని చెప్పేసి ఏలియాకి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటే ఎలీషా గురించి ఇది నాన్న మనం మాట్లాడుకునే వాళ్ళమా? ఎలీషా ఏలియాలో ఉన్న 2 పాలు ఆత్మను పొందుకునేవాడా? సాకంటే ఒక మాటతో పోద్దులే అనుకోవాక. నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు, జై జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు, దేవుడు నీకు ఇచ్చే దీవెనలు పోగొట్టుకుంటున్నావు, 2 ఆత్మను పోగొట్టుకుంటున్నావు, అభిషేకమును పోగొట్టుకుంటున్నావు, ఆయన ఇచ్చే ప్రతిదీ నువ్వు పోగొట్టుకుంటున్నావు. సాకుతో తప్పించుకుంటే పనులు అవ్వవు. రెండు చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పండి. యెరికో ఎదురొచ్చినప్పుడు మా వల్ల కాదులే అనుకోలేదు, కానీ బాధ్యత తీసుకున్నాడు, ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ఈరోజు నీకు సమస్య వస్తే మొదటిగా నువ్వు చేయాల్సిన పని ఎలా తప్పించుకుందాం కాదు, దీన్ని ఎలా జయించాలా, హౌ టు కాంక్వర్, ఎలా జయించాలి. నేను జయించాలన్న ఆశ బాధ్యతలో నుండి పుడుతుంది, తప్పించుకోవాలన్న ఆశ బాధ్యత రాహిత్యం నుంచి పుడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను చెప్పలేను, కానీ బాధ్యత కలిగి ఉండండి. ఈ యెరికో విషయంలో అతడు బాధ్యత కలిగి అంతమందిని వ్యూహపరిచిన తర్వాత అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? కూలిపోయింది. ఆయుధాలతోనా? స్తుతులతో, కొంతమంది ఐక్యతతో, ప్రార్థనతో, సమాధానంతో, యాజకులతో, బూరలు ఊదేవాళ్లతో, నాయకునితో అన్ని చేస్తే 7 రోజులు ఏమైపోయింది? కూలిపోయింది. ఈరోజు యెరికో లాంటివి సమస్యలు ఎన్నున్నా నువ్వు బాధ్యత తీసుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి, ప్రభువా ఎలా జయించాలి, ఈ సమస్య నాకు కొత్తది, ఎలా జయించాలి? దేవుడు నీతో ఉంటాడు. యోర్దానును చీల్చిన వాడే
ఎరుకోను కూడా కోల్చబోతున్నాడు. రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడోది, అంత పెద్ద ఎరుకో కూలిపోయింది, హాయి పట్టణంలో ఓడిపోయాడు యెహోషువ. ఎరుకో కూలిపోయింది కానీ, యోర్దాను చీలిపోయింది కానీ, హాయి పట్టణం ఓడించడంలో ఈయన ఓడిపోయాడు. అరే, విస్తారమైన ఎరుకోనే మనం కూల్చేసామే, చిన్న పట్టణాన్ని హాయిని మనం జయించలేకపోయినా. హౌ? ఇక నా వల్ల కాదు, ఈ నాయకుడిగా నేను ఉండలేను, ఇది నేను చెయ్యలేను. పెద్ద పెద్ద వాటిని జయించాను కానీ చిన్న చిన్న వాటిని జయించలేకపోతున్నానే, నా సామర్థ్యం లేదు, నేను ఇంకా నా వల్ల కాదు, ఇది నాకొద్దు, ఇది నాది కాదు అనుకోలేదు. కానీ ప్రభువా ఎందుకని ఇలా జరిగిందని నేల మీద పడి ధూళి పోసుకొని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. ఫస్ట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. మొదటిగా నువ్వు నీ బాధ్యతలు వదిలిపెట్టాలి అని అనుకున్నప్పుడు, ఏదో ఒక విధంగా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు, మొదటిగా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళు. అసలు దేవుడు ఏం మాట్లాడతాడు చూడు. ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రభువా నేను దీన్ని జయించలేకపోయాను? ఆకాను అనుభవం. ఒకవేళ అతడు ప్రార్థించకుండా తప్పించుకుంటే ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడని, అతని వలనే ఇది ఇంత జరిగిందని తెలిసేదా? నీ జీవితంలో ఎందుకని నీకు ఎక్కడ ఓడిపోతున్నావో నీకు అర్థం కావట్లేదంటే నువ్వు ప్రార్థన చేయట్లా. కొంతమందికి వాళ్ళ గురించి వాళ్ళకే అర్థం కావట్లేదంటే దెర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్. ఏం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థం కావట్లేదంటే ఒకటే ఒక కారణం, నువ్వు ఎలా ఉన్నావో నీకు అర్థం కావట్లేదంటే నీ ఇంట్లో అర్థం లేదు. నీ బ్రతుకుకు అర్థం లేకుండా ఉందంటే నీ జీవితంలో యేసు ప్రభు లేడంతే. ప్రతిదినం అర్థం చూసుకునేవాడు తనను సరి చేసుకుంటాడు. ప్రతిదినము వాక్యం ద్వారా సరి చేసుకునేవాడు తన జీవితాన్ని బాగు చేసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకని వాక్యం నీ జీవితంలో కార్యం చేయలేకపోతుందా? చేస్తుంది, కానీ వాక్యం చదవు. ప్రార్థన నీ జీవితాన్ని మార్చలేదా? మారుస్తుంది, కానీ ప్రార్థన చేయవు. నాతో నేల మీద పడి ధూళిలో పడి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకని నువ్వు ఇక్కడ మోకరించావు? నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఆకాను అనే వాడు ఒకడు ఉన్నాడు, వాడు నీ ప్రజలలో శపితమైన కార్యం చేశాడు. మొదటిగా వాడిని బయటికి తీసుకొచ్చాయి, వాడిని నాశనం చేశాయి, వాడిని వేరు చేశాయి. ఈరోజు ఆకాను అనుభవం ఏదుందో నాకు తెలియదు. ప్రతిష్ఠించబడిన దానిని దొంగిలించే అనుభవం అది. నీలో ప్రతిష్ఠించబడిన జీవితం దొంగిలించబడే అనుభవం ఉందా? ప్రతిష్ఠించబడిన ప్రార్థనను దొంగిలించుతున్నావా? ప్రతిష్ఠించబడినటువంటి దానిని దొంగిలించే స్వభావం, అంటే ప్రతిష్ఠించబడిన నీ ప్రార్థన జీవితం వ్యర్థం చేయటమే ఆకాను స్వభావం. ప్రతిష్ఠించబడిన నీ పరిశుద్ధతని అపవిత్రం చేసుకోవటమే ఆకాను స్వభావం. ప్రతిష్ఠించబడిన నీ వైరాగ్యాన్ని లోకానికి పంచిపెట్టడమే ఆకాను స్వభావం. దేవుని కొరకు బ్రతకాల్సిన నువ్వు మనుషుల కొరకు బ్రతకడం ప్రారంభించడమే ఆకాను స్వభావం. నిబ్బరంగా తెచ్చుకో, స్థిరమైన మనస్సు కొరకు ప్రార్థన చేయి. అప్పుడు ప్రార్థించినప్పుడు ఆకానును పక్కకు తీసేసి వారి కుటుంబాన్ని రాళ్ళబెట్టి కొట్టి చంపేసి అప్పుడు హాయిని జయిస్తే అతడు హాయి పట్టణం కాలిపోయేంత వరకు ఖడ్గాన్ని అలాగే పట్టుకొని ఉన్నాడు. ఒక పట్టణం కాలిపోయేంత వరకు తన ఖడ్గాన్ని దించలేదట. చిన్న పట్టణం, చాలామంది చిన్న పెద్ద పెద్ద సమస్యలు సాల్వ్ చేయగలుగుతారు, చిన్న సమస్యలు పడిపోతారు కుటుంబాల్లో. కారణం అది పెద్దదా చిన్నదా కాదు, అసలు ఆ ఫెయిల్యూర్కి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద ఫెయిల్యూర్? అది గమనించగలగాలి. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు తెలిసిందా? నువ్వు ఎలా జయించాలో మొదట ఆలోచించడానికి ముందుగా అది ఎందుకు ఓడిపోతున్నావు. జయించే 100 మార్గాలు కనుక్కోవటం కంటే కూడా ఓడిపోతున్న ఒక్క కారణం కనుక్కోవటం బెటరు. నీ దగ్గర 100 టాలెంట్లు ఉన్నా ఒక్క లోపాన్ని సరి చేసుకునేటువంటి స్వభావం నీకు లేకపోతే అదే నీ పెద్ద ఓటమి, పెద్ద ఫెయిల్యూర్. ఇతడు అది తెలుసుకున్నాడు కాబట్టే హాయిని జయించగలిగాడు. నీలో ఉన్న లోపాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడు మాత్రమే నీలో జయ జీవితాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా.
జయ జీవితము ప్రసవించుటకే వేదన పడుచు సాక్షి అయ్యున్నా. సంఘం ఎలా ఉండాలంటే జయ జీవితాన్ని సాధించడానికి ప్రసవ వేదన పడాలి. ఆకానుడు గద్దించే విషయంలో కూడా ఎక్కడా కూడా భయపడలేదు, నిబ్బరముగా ఉన్నాడు. ఆకానంటే వేరే మనిషి అనుకోకండి, నీలో ఉన్న స్వభావం. యెహోషువ దాన్ని ధైర్యంగా బయటకు తీసుకొచ్చాడు, ధైర్యంగా ప్రజల ముందు పెట్టాడు, ధైర్యంగా దాన్ని అంతం చేశాడు. ఈ రోజు నా స్వభావాన్ని ఎవరో చెప్పి ఎవరో తీసేయడం కాదు, నువ్వే యెహోషువవై నీలో ఉన్న, నీ పాళ్ళెమనబడిన నీ దేహంలో ఉన్న, నీ పాళ్ళెమనబడిన నీ జీవితంలో ఉన్న, నీ పాళ్ళెమనబడిన నీ ఆత్మీయతలో ఉన్న ఆకాన్ను బయటకు తీసుకొచ్చి చంపేసి కాల్చేసి దేవుని కొరకు దేవా నేను ప్రతిష్ఠించబడ్డానని రుజువు చేయాల్సిన సమయం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యెహోషువ నిబ్బరము కలిగి ఉన్నాడు. ఒక వ్యక్తిని ఇప్పుడు చూపిస్తాడు సహోదరుడు, అతని పేరు డాన్ మోన్. అతని పేరు డాన్ మోన్. ఇతను ఒక దైవజనుడు, ఒక మంచి ఆరాధికుడు, పాటల రచయిత. ఇతని తండ్రి, ఇతని కుమారుడు ఒక దినాన, డాడీ మరి నేను కొంతమంది యూత్ సువార్తను ప్రకటించడానికి మరి వెళుతున్నాం, ప్రార్థన చేయనానా అని నాన్న దగ్గరికి వచ్చి అంటే, ఈరోజు వాతావరణం బాగాలేదు కదా నాన్న, ప్రతి ఆదివారం వెళ్తారు కదా, ఈ పూట ఆగొచ్చు కదా అన్నాడు. లేదు డాడీ, ఖాళీగుండి మేము ఏం చేస్తాం, సువార్తను ప్రకటిస్తాం అని చెప్పేసి ఈ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి, ఈ డాన్ మోన్ గారి వాళ్ళ అబ్బాయి నాన్నని రిక్వెస్ట్ చేసి కొంతమంది యవనస్తులు తీసుకొని వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళాలి అంటే ఒక కాలువ దాటాలి. ఆ కాలువ దాటేటప్పుడు బాగానే ఉంది, సువార్తను ప్రకటించారు. ఆ కాలువ దాటి సువార్తను ప్రకటించి తిరిగి వచ్చేటప్పుడు వాతావరణం బాగోక ఆ వచ్చిన పడవ ఏమైపోయిందంటే బోల్తా పడిపోయింది ఆ గాలులకి. చాలామంది ఈత వచ్చి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ యొక్క పాస్టర్ గారు డాన్ మోన్ గారు ఒక్క అబ్బాయి మాత్రం ఈత వేయడానికి ప్రయత్నించాడు, కానీ ఒడ్డుకు వచ్చేలోపే మునిగిపోయి చనిపోయాడు. ఆ యవనస్తులు వచ్చి అంకుల్ చాలా తప్పు జరిగిపోయింది, మేము ఎంతో ప్రయాసపడ్డాం కానీ మీ అబ్బాయి చనిపోయాడు అంకుల్ అంటే, దేవుని సన్నిధిలోకి ఇక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కుమారుడు సువార్తను ప్రకటించడానికి వెళ్తే నువ్వు చేసిన పని ఇదా అని దేవుని సన్నిధిలో ఆయన నిందిద్దాం, ఆయన దూషిద్దాం, ఆయన్ని ప్రశ్నిద్దాం అని ప్రార్థించడానికి బయలుదేరి వెళ్ళిన అతను పరిశుద్ధాత్మతో నింపబడి రాసిన పాట ఏంటో తెలుసా? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్. దేవుడు మంచివాడు, అన్ని వేళలా మంచివాడు. అక్కడ ఆయన దేవుడు ప్రశ్నిద్దామని వెళ్ళాడు, కానీ దేవుడు ఆత్మతో నింపి రాయించిన పాట ఏంటో తెలుసా? దేవుడు మంచివాడు, అన్ని విషయాల్లో మంచివాడు, అన్ని చోట్ల మంచివాడు, అన్ని సమయాలలో మంచివాడు అని పాట రాసి తన కుమారుని చూడడానికి వేలాది మంది వచ్చి కన్నీటి పర్యంతం అవుతా ఉంటే ఈయన మాత్రం స్టేజ్ మీద మైక్ తీసుకుని ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్ అని పాట పాడుతున్నాడు. దేవుడు మంచివాడు, అన్ని విషయాల్లో మంచివాడు, నా కుమారుడిని చనిపోయినా ఆయన మంచోడే. గుండె నిబ్బరం. స్తోత్రం చెప్పండి. కుమారుడిని కోల్పోయినా ఆ సేవకుల్లో ఏం తగ్గలేదు, ధైర్యం తగ్గలేదు, నిబ్బరం పోలేదు, పరిచర్య ఆపలేదు, దేవుణ్ణి దూషించలేదు. మరొక క్రొత్త పాట రాశాడు, అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి పాట అయిపోయింది. ఆ పాట తెలియని దేశ ప్రజలే లేరు, తెలుగుతో సహా అందరూ ఆ పాటను పాడేవాళ్ళే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపర్దాం. గ్లోరీ జీసస్, హల్లెలూయా. ఈరోజు నీకు చిన్న కష్టం వస్తే గుండెను నిబ్బరాన్ని కోల్పోతున్నావా, ధైర్యాన్ని కోల్పోతున్నావా? నాకు దేవుడు ఏం చేశాడని అడుగుతున్నావా? యోబుకు వచ్చిన కష్టాలే నీకు వస్తే నువ్వెలా స్పందించగలిగావు? యోబు అంటున్నాడు, ఎంత గుండె నిబ్బరం అండి. పిల్లలు పోతే, ఆస్తి పోతే, ఐశ్వర్యం పోతే, సంపద పోతే, తనకున్న సమస్తం పోతే, భార్యే కొంచెం దూరంగా ఉండి
మాట్లాడుతూ ఉంటే, తన యొద్ద భయంకరమైన దుర్వాసన వస్తుంటే, పురుగులు వస్తూ ఉంటే, ఆ చిల్ల పెంగులతో గీక్కుంటూ ఉంటే, చూడండి ఒక ఊజు దేశంలోనే ధనవంతుడు బహు కురూపిగా, ప్రతి రోగగ్రస్తునిగా, భయంకరమైనటువంటి వ్యాధితో అంత సమస్తాన్ని కోల్పోయి శూన్యంగా మారితే ఒక వ్యక్తి హృదయం ఎలా ఉంటుంది? స్తుతించగలుగుతుందా? దేవుడు మంచివాడమ్మా. ఆయన సుఖం అనుభవించడానికే కాదు, శ్రమ పెట్టడానికి కూడా ఆయన అర్హుడు. నా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకి మహిమ. చప్పట్లు కొట్టండి. గుండె నిబ్బరం అంటే అది. శ్రమలలో కూడా స్తుతించగలిగిన వాళ్ళు లేవాలి. సమస్య ముందు సవాలు చేయగలిగిన క్రైస్తవులు లేవాలి. ఈ చిన్న సమస్య నిన్ను భయపెడితే రాబో కాలంలో ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. వాటి ముందు నువ్వు తలదించుకోకుండా ఉండాలంటే శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు. అంతే, తలలో పైకెత్తు. స్తోత్రం, హల్లెలూయా. సమస్య దగ్గర ఏం చేయగలవు నువ్వు? నా జీవితాన్ని అంతం చేయలేవు సమస్య. నువ్వు పెద్దదాను అని విర్రవీగుతున్నావేమో, నీకంటే పెద్దవాడు నా దేవుడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. స్తోత్రం.